జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. నేనేం చెప్తున్నానో తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది. పోనీ. నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి యొక్క మంగళాసన పర్యవేక్షణలో ఈరోజు అయోధ్య రామాలయం తరపున అయోధ్య రామాలయము మన భారతదేశం నిర్మించినందుకు ఇందుచేత 560 సంవత్సరాల వెనుకటి కాలంలో మన అయోధ్య మహానగరం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది, రానున్న కాలంలో ఎలాంటి సమాచారం అందజేయక నష్టం చేత నేను దీక్ష తీసుకున్నానండి. 5 సంవత్సరాలు. మొదటి సంవత్సరం 6 నెలలు గడిచాయి. ఇక 4 సంవత్సరాలు 6 నెలలు గడవాలి. ఈ సందర్భం చేత పెళ్లికాని యువకుల చేత, చదువుకున్న విద్యార్థుల చేత రామాయణం, మహాభారతం, కురుక్షేత్రం, భగవద్గీత, సుందరాకాండ ఈయన యొక్క గ్రంథాల ఆధారంగా తెలవని అక్షరాలు తెలిసే విధంగా, అక్షరాల లిపి ఆధారంగా, హిందూ హైందవ ధర్మ ప్రకారంగా తెలిసే విధంగా ఒక చిత్రం తీయబోతున్నామండి. ఆ చిత్రం పేరు అజరామం. ఈ యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దశరథరాం, అయోధ్యరాం, జానకిరాం, పావనరాం, పటాభిరాం అని ఎలాగ మనం పిలుస్తున్నామో అనే అంశాల చేత ఈరోజు ఈ చిత్రం రూపొందించడం జరుగుతుంది. ఈ రూపొందిన ప్రకారంగా నేను చిన్నజీయర్ స్వామి దగ్గర చదువుకున్న తర్వాత మొట్టమొదటిగా నేను పనిచేసిన రామాలయము కోదండ రామాలయము. ఆ ప్రాంతము మండపేట, తూర్పుగోదావరి జిల్లాలో ఉందండి. ఏడు సీతానగరం అంటారు. ఈ 7 సీతానగరం ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా రాజుల సమక్షంలో మొట్టమొదటి అడుగుపెట్టి అక్కడ కొన్ని నెలల పాటు నేను అర్చన విధులు నిర్వహించి తద్వారా ఈరోజు చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో నేను దీక్ష తీసుకున్న సందర్భం చేత లోకానికి, మనకు హిందూ సనాతన ధర్మానికి రానున్న కాలంలో ఎలా ఉండబోతున్న అంశాల చేత పిల్లలకి కొనపేయడం ఉంటుంది. ప్రతి ఊరు కూడా ఈరోజు విశేషంగా ఇక్కడ ఇంతమంది మన ముందు మాట్లాడుతున్నానంటే అది నాకు ఇచ్చినటువంటి స్వరూపం జై శ్రీరామ్ అని పదాన్ని తలుచుకుంటూ తెలియజేస్తూ, నా పేరు వేదం కృష్ణమాచార్యులు, అందరూ కేశవాచార్యులు అంటారండి. కృష్ణ యజుర్వేదం చిన్నజీయర్ స్వామి ఆశ్రమం చదువుకున్న తొలుత విద్యార్థిని కాబట్టి తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ, జై రామానుజ.